కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి రెండో వార్డు కౌన్సిలర్గా కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ నుంచి కారు గుర్తు నుండి. గౌరవనీయులైన గంగుల కమలాకర్ గారు నన్ను ఆదరించి నాకు రెండో వార్డుకు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చినాడు. మీరందరూ కలిసి నాకు ఇచ్చిన టికెట్కు న్యాయం చేయగలరని నా మనవి. ఈ టికెట్కు మీరు ఈ పార్టీ ఇప్పుడు నేను వేసిన పార్టీకి మీరు ఓటేస్తే నేను మేయర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఖచ్చితంగా మీరు ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని నా మనవి. మరియు మీకు ప్రభుత్వ పథకాలు అందరూ మీ దగ్గరికి తెచ్చి ఎలాంటి ప్రతిఫలం లేకుండా మీ ఇంటింటా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. రోడ్ల వ్యవస్థ కానీ, మురికి కాలువ వ్యవస్థ కానీ, స్కూల్ వ్యవస్థ కానీ, ప్రభుత్వ వైద్య హాస్పిటల్ వ్యవస్థ కానీ, మరియు మాకు సొంత కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. మా సొంత హాస్పిటల్లో మీకు ఎంత వీలైతే అంతవరకు మాతో అయ్యే వరకు సహాయం చేస్తాను. మరియు మాతో సొంతగా ఏదైనా మీకు సహాయం కావాలన్నా మాతో తోచిన విధంగా మరి ఎంత వీలైతే అంత నేను అది కూడా చేయగలను. నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయగలరని నా మనవి. కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే మన ఓటు. సీరియల్ నెంబర్ 4 కారు గుర్తు. నా పేరు నూతి చందు, బీఆర్ఎస్ పార్టీ. గుర్తుంచుకోరమ్మా. మా ఇల్లు కూడా ఇక్కడనే. మీరు అందరూ ఏదో అనుకుంటున్నారట. వాళ్ళు ఎక్కడో ఏం చేయాలో వచ్చినారట. మేము 95లో వచ్చినామమ్మా, ఇప్పుడు రాలేదు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చినాం. నాకు ఇక్కడనే మంచిర్యాల చౌరస్తాలో ప్లైవుడ్ షాప్ ఉండే. 10 సంవత్సరాలు నేను ప్లైవుడ్ షాప్ నడిపించిన. దాదాపు తిరుడపల్లి నా దగ్గర సామాన్లు అన్ని ఐటమ్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఉండరు. నేను అందరూ తెలిసే ఉంటుంది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పోయినాం. ఇట్లా కూడా నాకు అందరు మీ 10 ఇళ్ళలో నాకు 1-2 ఇళ్ళలో ఏదో ఒక రకంగా మంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. సో నన్ను ఆశీర్వదించాలని నా మనవి. మీరు ఏం ఆలోచించకుండా బీఆర్ఎస్ కోటేయండి. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు అన్ని పనులు జరుగుతాయి. అన్ని రోడ్లు అన్నీ క్లియర్ చేస్తామమ్మా. జై బీఆర్ఎస్, జై గంగుల. టైం లేదు, ఇక చేసుకోవాలి పనులు. అమ్మ, మీ పిల్లలకు, మీ కొడుకులకు, అందరికీ ఒక్కరికే కాదు, ఎవరికైనా తోడుంటాం. పిల్లలకు, యూత్ జనరల్గా మాకైతే యూత్ అయితే మొత్తం మా దగ్గరికి వచ్చిర్రు. అన్న మీతో ఉంటాం, ఎంత వీలైతే అంత మీకు తోడుంటాం. మీరు అందరినీ అన్ని విధాలుగా అంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తారు. వాస్తవంగా యూత్ ఏమంటే నేను ఎక్కువ ఇప్పుడు ఈరోజు అందరి మనసుల దాకా లోపల దాకా వెళ్ళినమ్మా. యూత్కు నేను 100% తోడుంటా. అమ్మలకు, అక్కలకు, పని లేని వాళ్ళకు కూడా నాతో వీలైనంత వరకు తోడుంటానమ్మా. అంత టీం ఒకసారి రాని గిట్ రాని సైడ్ రాజకుమార్ అండి, ఐలా అన్నదా మన ఫోన్, నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది.